మరొకసారి నా మీద హత్యా ప్రయత్నం జరిగింది మాధవి. దారిలో ల్యాండ్ మైన్ పెట్టి చంపాలని చూశారు. ల్యాండ్ మైన్ పెట్టారా? వాడెవడి కోసమో ఫ్రెండ్ నా మీద అరుస్తావేంట్రా? అతను నీకెవరో కానీ నా కల్లుడు. కృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళావా? వెళ్ళండి డాడీ. మరి వాళ్ళని తీసుకురాకుండా నువ్వు ఒక్కడే వచ్చావేంటి? ఇంట్లో ఎవరు లేరు డాడీ. భయపడాల్సిందేమీ లేదు. ఓవర్ స్ట్రెస్ వల్లే ఈ ప్రాబ్లం అంతా. మెడిసిన్స్ రాసిస్తాను, అవి జాగ్రత్తగా కంటిన్యూ చేయండి. మళ్ళీ అవసరం అనుకుంటే కాల్ చేయండి. అలాగే. చూడండి, పేషెంట్ ముందు చెప్పడం అంత మంచిది కాదని చెప్పలేదు. మెంటల్గా ఆయన ఏదో విషయం గురించి బాగా బాధపడుతున్నారు. అంతగా ఆలోచించడం మంచిది కాదు. ఆయన ఇలాగే ఆలోచిస్తూ పోతే నిదానంగా సైకిక్గా మారే ప్రమాదం ఉంది. వీలైనంత వరకు ఆయనకిష్టం లేని విషయాలు మాట్లాడవద్దు, తెలియనివ్వద్దు. ఎప్పుడూ ఒక మనిషి తన దగ్గరే ఉండి జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. ఆయనకిష్టమైన విషయాలు, నచ్చిన ప్రదేశాలు ఇలాంటివి ఏమైనా ఉంటే వాటికి దగ్గరగా ఉంచే ప్రయత్నం చేయండి. ఏమాత్రం నెగ్లెక్ట్ చేసినా తర్వాత పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఓకే, టేక్ కేర్. విన్నారుగా, ఎక్కువగా ఒత్తిడికి గురి కావడం వల్లనేనని డాక్టర్ గారే చెప్పారు. ఇక నుంచైనా కాస్త ప్రశాంతంగా ఉండండి. నా మాట వినండి. ఎరా ఏమంటున్నారు డాక్టర్? అదే స్ట్రెస్ వల్ల అంటానయ్యా, ప్రాబ్లం ఏం లేదన్నారు. ప్రాబ్లం లేకపోవడం ఏంట్రా? నాకేం జరుగుతుందో నాకు అర్థమవుతూనే ఉంది. నా వలన ఈ కుటుంబం అంతా ఇలా అయిపోయింది అన్న బాధ ఎంత మర్చిపోదామన్నా మర్చిపోవడం లేదు. క్షణ క్షణం నా జీవితంలో నేను ఓడిపోయాను. అది ఆ రాజాగారి చేతిలో ఓడిపోయి ఈ స్థితికి వచ్చానని తలుచుకుంటుంటే పిచ్చి పట్టిపోతుందిరా. అన్నయ్య ప్లీజ్, నువ్వు అనవసరంగా ఎక్కువ ఆవేశపడకు. ముందు రెస్ట్ తీసుకో. రెస్ట్? నా జీవితంలో రెస్ట్ అంటే అది మళ్ళీ ఆ రాజాగాడిని దెబ్బతీసిన తర్వాతే. నా కుటుంబాన్ని మళ్ళీ 10 మందిలో గర్వంగా నిలబెట్టిన రోజే. అప్పటి వరకు నాకు ప్రశాంతత లేదు. అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చండి. నా మాట విని ప్రశాంతంగా పడుకోండి. ఈ స్థితిలో కూడా మీరు ఇలాగే ఆలోచిస్తే మీ ఆరోగ్యం ఏమైపోతుందండి? ముందు మీరు పడుకోండి, ప్లీజ్ పడుకోండి.
ఎవరై నువ్వు? ఆగు, ఆగవా, చెప్పేది నీకే, ఆగమంటుంటే ఆగు. ఏంటి ఇలా లోపలికి వచ్చాడునా? ఐడ్ లైక్ టు సీ సమ్ గోల్డ్ ఆర్నమెంట్స్. ఓ సారీ సార్, ప్లీజ్ క్యారీ ఆన్. కూర్చోండి సార్. చెప్పండి సార్. మంచి గోల్డ్ చైన్స్ ఉంటే చూపిస్తారా? ఓకే సార్. ఇది జైపూర్ డిజైన్ సార్. ఇది రాజస్థాన్ డిజైన్ సార్. ఇది సింగపూర్ డిజైన్ సార్. ఇట్లాంటి కాదండి, ఇంకేమైనా లేటెస్ట్గా డిఫరెంట్గా ఉండేవి చూపించండి. బాగా కాస్ట్ ఉంటాయి సార్. ముందు చూపించండి, కాస్ట్ సంగతి నాకు వదిలేయండి. అదొకసారి చూపిస్తారా? అలాగే సార్. ఇది మొన్ననే వచ్చిన లేటెస్ట్ డిజైన్ సార్. ఇదెంత? 1,60,000 అవుతుంది సార్. నో ప్రాబ్లం. ఓకే, ఇది ప్యాక్ చేయండి. ఓకే సార్. ఏమండి, 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 2 అడుగులు వేయడం రాగానే ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు? ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కరే బయటికి వెళ్ళడం ఎంత ప్రమాదం. ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఎక్కడికి వెళ్ళారు? మీకోసం ఎంత కంగారు పడ్డానో తెలుసా? రండి. ఇటువంటి రండి, కూర్చోండి. జాగ్రత్త, జాగ్రత్త. మీ ఇష్టానికి మీరు అలా ఒంటరిగా వెళ్ళిపోయారు. ఎక్కడైనా పడిపోయి ఉంటే అసలు ఎందుకు వెళ్ళారు మీరు? చిన్న షాపింగ్ చేద్దామని. షాపింగా? మీరేంటి, మీ పరిస్థితి ఏంటి? మీరు షాపింగ్కి వెళ్ళడం అంత అవసరమా? లల్లి, వచ్చేసాను కదా. ఏం షాపింగ్ చేశారేంటి?
ఎందుకండి ఇవన్నీ? హ్యాపీ మ్యారేజ్ డే లల్లి. నీకు ఈరోజు గుర్తుంచుకునేంత మంచి రోజు కాకపోవచ్చు, కానీ నాకు ఇది చాలా విలువైన రోజు. నీలాంటి మంచి వ్యక్తి నా జీవితంలోకి వచ్చిన మన పెళ్లి రోజు. గతం ఇంకా నీ మనసులోనే ఉంటే ఈ గిఫ్ట్ నీకు నచ్చకపోవచ్చు. నిన్ను బాధలు పెట్టి అవమానించిన ఆ అశోక్గా కాదు, మనిషి అయ్యాక నీకిస్తున్న మొదటి కానుక. నేను మనస్ఫూర్తిగానే తెచ్చాను, కానీ నీకిష్టం ఉంటేనే ఉంచుకో. అందులో బలవంతమేం లేదు. చందు ఈ మధ్య సరిగ్గా ఫోన్ చేయట్లేదు. ఆ రాజాగాన్ని ఏం చేస్తుందో చెప్పడం లేదు. అన్నీ చెప్పి వెళ్ళింది. ఈ రోజు వరకు చేసింది ఏమీ లేదు. ఇంకా ఏం చేస్తుంది? ఈ రోజు డిసైడ్ చేసేయాలి. పెద్దనా, ఏం చందు, ఏం చేస్తున్నావు అక్కడ? మన పనిలోనే ఉన్నాను పెద్దనా. నువ్వు ఏ పనిలో ఉన్నావో నాకు అర్థం కావడం లేదు. వాడింట్లో వాడి పక్కనే ఉంటూ వాడిని దెబ్బ కొట్టడానికి ఇన్ని రోజులా? అవకాశం కుదరట్లేదు. ఇలాంటి విషయాల్లో అవకాశాలు రావమ్మా, మనమే తీసుకోవాలి. ఇలా ఫోన్లో కాదు కానీ మనం వివరంగా మాట్లాడుకుందాం. నువ్వు ఒకసారి సెంటర్లో రెస్టారెంట్ ఉంది కదా, వెంటనే అక్కడికి వచ్చాయి. బయలుదేరు. పెద్దనా పెద్దనా, చెప్పమ్మా. డాడీ, పెద్దనాన్న ఫోన్ చేశారు. ఎందుకు చేశారు? రాజా విషయం గురించే. ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఈలోపు రెస్టారెంట్కి రా మాట్లాడాలి అని ఫోన్ కట్ చేశారు. రెస్టారెంట్కి రమ్మన్నారా? అక్కడ మాట్లాడేది కూడా రాజా నువ్వేం చేసావు, ఏం చేయబోతున్నావు అని అడగడానికేగా. నేనేం చెప్పాలి డాడీ? నిజం చెప్పైనా? వద్దమ్మా, మీ పెద్దనాన్న హెల్త్ కండిషన్ బాగాలేదు, అందుకే కొంచెం కష్టమైనా జాగ్రత్తగా మేనేజ్ చేయి. ఈ టైంలో నువ్వు నిజం చెప్పావంటే అన్నయ్య అస్సలు తట్టుకోలేరు. నాకు భయంగా ఉంది డాడీ. ఎంతకాలం నేను ఇలా అబద్ధాలు చెప్పగలను? తప్పదమ్మా, అబద్ధాలతోనే అన్నయ్య నమ్మించాలి, లేదంటే అన్నయ్య తట్టుకోలేరు. జాగ్రత్త చందు, నీ మాటల్లో కానీ ప్రవర్తనలో కానీ అన్నయ్యకి ఎలాంటి అనుమానం రాకుండా చూసుకో. ఉంటాను.
నువ్వు ఎంతమందిని కాసుకుంటావో ఎంతమందిని చూసుకుంటావో నీ ఇష్టం. నీ వైపు నుంచి నువ్వు ఏం చేయగలిగితే అది చెయ్యి. ఎవ్వరికీ భయపడకు. నీ శ్రమకు తగ్గ ప్రతిఫలం నీకు తప్పకుండా దక్కుతుంది. సరే సార్, ట్రై చేస్తాను. ట్రై చేయడం కాదు, వర్కౌట్ అయ్యేలా చేయాలి. చేసి తీరాలి. అది గుర్తుపెట్టుకో. సరే సార్. పెద్దనాన్న, వచ్చావా చందు? ఏంటి పెద్దనాన్న అర్జెంటుగా రమ్మన్నారు? అసలు నీకు చెప్పిందేంటి? నువ్వు చేస్తుంది ఏంటి చెప్పు. అది ఇక్కడ ఎవరైనా వినే ప్రమాదం ఉంది. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం పద. ఓకే, మనం మళ్ళీ కలుద్దాం. అలాగే సార్, ఉంటాను సార్. ఏమ్మా, ఏం చెప్పాను? ఏం చేస్తున్నావు నువ్వు? అంటే నేను అదే ప్రయత్నంలో ఉన్నాను పెద్దనాన్న. ఏం ప్రయత్నంలో ఉన్నావు? ఫోన్ చేయవు. నేను ఫోన్ చేస్తే ఫోన్ తీయవు. అందరి ముందు నీతో మాట్లాడలేను కదా పెద్దనాన్న. ఏ 10 నిమిషాలు మాట్లాడే టైం దొరకట్లేదా నీకు? నువ్వు వాడింటికి వెళ్తున్నావు అంటే సంతోషంగా పంపించింది వాణ్ణి నాశనం చేస్తావని, నా పగ తీరుస్తావని. అదే ప్రయత్నంలో ఉన్నాను పెద్దనాన్న. లేదమ్మా, నీలో ఇంతకు ముందున్న తపన కనిపించట్లేదు. వెళ్ళగానే ఆ 50 కోట్ల కాంట్రాక్ట్ వాడికి రానివ్వకుండా చేశావు. బాగుంది. ఆ తర్వాత మళ్ళీ ఏమైనా చేశావా? వాడు కాంట్రాక్టులు గెలుస్తూనే ఉన్నాడు, పైకి ఎదుగుతూనే ఉన్నాడు. ఆ ఇంట్లో నువ్వు ఉండి వాడు ఎదుగుతున్నాడంటే అది నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. నా కుటుంబాన్ని రోడ్ల పాలు చేస్తున్న వాడు నాశనం కావాలి. నాలాగే వాడు రోడ్డు మీదకి రావాలి. ఏం చేస్తున్నావు? వాడిని పతనం చేయడానికి ఏం ప్లాన్ చేస్తున్నావు? నువ్వు ఇలా మౌనంగా ఉంటే నాకు ఇంకా ఇరిటేటింగ్ గా ఉంది. మాట్లాడు చందు. పెద్దనాన్న, అసలు రాజా మీ పెద్దనాన్న హెల్త్ కండిషన్ బాగాలేదు. ఈ టైంలో నువ్వు నిజం చెప్పావంటే అన్నయ్య అస్సలు తట్టుకోలేదు. చెప్పు, ఏంటి రాజా? ఏం చేస్తున్నావు వాణ్ణి? పగ నీదే కాదు పెద్దనాన్న, నాది కూడా. నా తండ్రిని అవమానించి నా కుటుంబాన్ని కష్టాలు పాలు చేసిన ఆ రాజా అంతు చూడందే నేను నిద్రపోను పెద్దనాన్న. అతనికి దగ్గరగా నేనున్నా రాజా నన్ను నమ్మడానికి టైం పడుతుంది. ఆ నమ్మించే ప్రయత్నంలోనే ఉన్నాను, అందుకే ఆలస్యం అవుతుంది. నేను ఫోన్ చేయలేదని మిమ్మల్ని మీ పగని మర్చిపోయి కూర్చున్నాను అనుకోవద్దు. 50 కోట్లు 100 కోట్లు కాదు, అతను మనల్ని ఎలా దెబ్బ తీశాడో అలాగే దెబ్బ కొడితే రోడ్డు మీదికి రావాలి. అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను పెద్దనాన్న, అందుకే ఆలస్యం అవుతుంది. నీ మీద నాకు నమ్మకం ఉందమ్మా, కానీ వాడి గురించి నీ నుంచి ఫోన్ రాకపోయేసరికి తట్టుకోలేకపోయాను రా.
క్షణక్షణం వాడు చేసిన అవమానాలు అన్న మాటలు గుర్తొస్తుంటే నాకు నిద్ర కూడా పట్టడం లేదమ్మా. జీవితంలో అన్నీ చూశానమ్మా. కొత్తగా చూడాల్సింది ఏమీ లేదు, వాడి నాశనం తప్ప. అదొక్కటే చూడగలిగితే చాలు. ఆ ఆనందంలో ఆ క్షణమే నా గుండె ఆగిపోయినా నాకు బాధ లేదు. మీ కోరిక తీర్చడానికి నేనున్నాను కదా పెద్దనాన్న.